హిందూ వాళ్ళు నమస్కారం. మనం ఎన్నో రకాలుగా జిహాద్ అన్న పేరుతోటి ఎన్నో రకాలుగా కుట్రలు చేసినటువంటి ఈ జిహాద్ పేరుతోటి లవ్ జిహాద్ కావచ్చు, బాంబు జిహాద్ కావచ్చు, లేదా దేవాలయాల్లో పేలులు కావచ్చు, ల్యాండ్ జిహాద్ కావచ్చు, ఇక చాలా రకాలుగా ఎన్నో రకాలైన జిహాద్ చూసినాం. కానీ ఇప్పుడు కొత్తగా ఇంకో రకాల జిహాద్ వచ్చింది. చూడండి, అక్కడెక్కడో పాకిస్తాన్లో ఒక ముసలోడు ఉంటాడు. అసలు ముసలోడు అంటే మరి మా ముసలోడు కాదు, వాడు మరి క్రూరుడు ఉన్నాడు వాడు. చూడండి, వాడు పాకిస్తాన్లో కూర్చొని నా స్లీపర్ సెల్స్ మీరు యాక్టివ్ కావండి, మీరు ఆయుధాలు అవసరం లేదు, మీకు చిన్న రాయి ముక్కలు చాలు, కట్టె ముక్కలు చాలు ఈ భారతదేశంలో ఉన్నటువంటి హిందువుల సమాజాన్ని చంపడానికి అనేసి మాట్లాడాడు. అది ఏ విధంగా అంటే చూడండి ఒకసారి. ట్రైన్ జిహాద్ తోటి ఈ మధ్యన కొత్త ట్రెండ్ అయిపోయింది వీళ్ళకి. మనం చూసాం కదా, మన భూపాల్లో అక్కడెక్కడో ఒక పెద్ద ట్రైన్ యాక్సిడెంట్ చూసాం కదా. అది మరొక ముందుకే అదే నెలలో అదే స్టేట్లో పక్క జిల్లాలోనే ఒక పెద్ద పొడవాటి మన ట్రైన్కి ఎంత పొడుగుంటుందో అంత పొడవాటి రాళ్ళు పేర్చుకుంటూ పోయిండు అనమాట. ఒక చిన్న పిల్లాడు మళ్ళీ అతను. చూడండి, వాళ్ళ నాన్న ఏం చేస్తాడు అనేసి ట్రైన్కి సంబంధించిన అథారిటీ వాళ్ళు వచ్చి అతని పిల్లాడిని ప్రశ్నించగా మా నాన్న ఆర్టీసీలో కండక్టర్ అదే అని చెప్పింది అనమాట. చూడండి, చిన్న చిన్న పిల్లలు మైండ్ వాష్ చేసేసి వాళ్ళని ఇప్పటి నుంచే క్రూరంగా తయారు చేస్తున్నారు వాళ్ళని. చూడండి, ఈ మధ్యాహ్నంట మీకు గన్నులు అవసరం లేదు, మీరు ఒక రాయి పెట్టండి అని మాట్లాడుతుంది. ఈ మధ్యకాలంలో నిన్న మొన్న చూసాం మనం, వందే భారత్ అనే కొత్త రైల్వే ఎక్స్ప్రెస్ ఉంది కదా, ఆ ఎక్స్ప్రెస్కి ఒక పెద్ద కాంక్రీట్, మన ఇప్పుడు ఈ మధ్య కాలంలో లైట్ వెయిట్ ఇటుకలు వస్తున్నాయి కదా, పెద్ద ఇటుకని దాన్ని కదలకుండా బిర్రుగా కట్టిపడి మరి దానికి పెట్టినమాట. అది ప్రమాదశాత్తు ఎట్లా అది దేవుడి అదృష్టం బాగుండి దాన్ని ఎవరో ఒకరు చూసేసి ఆ ట్రైన్ ఆపేసినమాట. లేదనంటే ఎంతో పెద్ద మొన్న జరిగిన దానికంటే చాలా పెద్ద నష్టం జరిగిండేది. కాబట్టి హిందూ సమాజమా, మనం చూసాం కదా, మనల్ని ఏ విధంగా హింసించాలి, ఈ విధంగా చంపాలనేసే ఇవి కుట్రలతోనే ఉంటారు. మనం ఎంతసేపటికి మనం సంపాదించుకోవాలి, మన పిల్లలు సంపాదించాలి, లేదా ఇంకా వేరే విధంగా చూస్తానంటాం కదా. కాబట్టి హిందువులారా, మనం ఈ దిశగా కాకుండా మన సమాజం కోసం, మన దేశం కోసం ఒక్కసారైనా కానీ కనీసం ఆలోచించి మన ఓటు రూపాన మనం ఎప్పుడైనా కానీ వేసుకొని మనకి ఎవరైతే మనకి శ్రేష్టమో, ఎవరైతే మన దేశాన్ని కాపాడుతారో, మనల్ని కాపాడుతారో వాళ్ళకి మాత్రం ఓట్లేసి గెలిపించుకుందాం. మనం ఎవరిని పడితే వాళ్ళు నియమించుకుంటే చూడండి ఒకసారి కర్ణాటకలో ఏమైందో నిన్న చెప్పాను కదా వేరే వీడియోలో. అది మన అంజనీపురి అంటే హనుమంతుడు పుట్టిననే ఒక ప్రచారం ఉంటుంది కదా, ఒక అంజనగిరి ఒక గుట్టకి వెళ్ళే ప్రాంతంలో ఆ క్షేత్రానికి వెళ్ళే దారి మధ్యలో మన హిందూ సింబల్ లేదా ఓంకారం కానీ, లేదా ఇంకా వేరే గద కానీ, త్రిశూలం కానీ, వేరే ఏదైనా కానీ హిందువులకు సంబంధించినటువంటి చిహ్నాలు లేకుండా ఉండాలనేసి పిఎఫ్ఐ అనే ఉగ్రవాద సంస్థ, నిషేధిత ఉగ్రవాద సంస్థ గవర్నమెంట్కి అంటే వాళ్ళ యొక్క కింద ఇంకొక సంస్థ, దాని అనుబంధ సంస్థ ఏదైతే ఉందో, వాళ్ళు గవర్నమెంట్కి మెమరాండం అంటే మనకు పేపర్లో రాసి మరీ వాళ్ళకి మెమరాండం ఇచ్చారన్నమాట. అయితే చూడండి, వాళ్ళు ఇస్తే గవర్నమెంట్ వాళ్ళు ఎట్లా తీసుకోవడం కాదు, మళ్ళీ దాన్ని అక్కడ ఉన్నటువంటి అధికారాన్ని ఆదేశించండి అనమాట. అందుకే నేను ఎందుకంటున్నానంటే, మనం మన కోసం కాకుండా మన పిల్లల కోసం, మన భవిష్యత్తు కోసం, మన దేశ భవిష్యత్తు కోసం మరి ఓటు చూసేయాలి. ఎవరికి పడితే వాళ్ళకి ఓట్లు వేస్తే మళ్ళీ చూడండి, సిద్ధరామయ్య అంటే ఆయన కూడా ఒక హిందూ, కానీ ఆయన స్వార్థాల కోసం ఎంత దిగజారుతారనమాట. కాబట్టి హిందూ సమాజమా, ఇటువంటి వాళ్ళందరినీ కూడా భరతం పట్టే విధంగా మోడీ ఏ విధంగా అయితే చేస్తున్నాడో, నెక్స్ట్ యోగి లాంటి వాళ్ళు వస్తేనే ఈ దేశం బాగుపడుతుంది. లేదు అనంటే మనం ఇక చూస్తూనే ఉంటాం, ఇంకా ఈ ట్రైన్ జిహాద్ కాదు, ఉన్న కాడికి మొత్తం మనల్ని లేపేస్తూనే ఉంటారు, ఒకళ్ళు అనుకుంటారు అట్లా. కాబట్టి హిందూ సమాజమా, మనం ఓటు రూపాయన మన దేశం కోసం, ధర్మం కోసం పనిచేసే వాళ్ళకి మాత్రం ఓట్లేసి గెలిపించుకుందాం. జై హింద్.